ఒకరోజు బీర్బల్ దగ్గరికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఆ ఇద్దరు గట్టిగా పోట్లాడుకుంటూ తమ వివాదాన్ని పరిష్కరించవలసిందిగా బీర్బల్ని కోరారు. వారి తగువుకి కారణమేంటని అడిగాడు బీర్బల్. మొదటి వ్యక్తి ఇలా చెప్పాడు. మంత్రిగారు, నేను చాలా పేదవాడిని. చాలా దూరం నుంచి తల మీద పెద్ద బరువు మోస్తూ ఎండలో పడి కాలినడకన వస్తున్నాను. అలసటగా అనిపించి దారిలో బరువు దించుకుని కాస్త సేద తీరాను. కాసేపటి తర్వాత మళ్ళీ నేను బయలుదేరదామని మూటనెత్తితే అది ఇంకాస్త బరువుగా అనిపించి నేను ఈ వ్యక్తిని మూటనెత్తవలసిందిగా సాయం కోరాను. వాడు ఇంకా ఇలా చెప్పసాగాడు. మంత్రిగారు, ఈ వ్యక్తి నాకు సాయం చేసినందుకు ప్రతిఫలం అడిగాడు. అందుకు నేనేమీ ఇచ్చుకోలేనని నా నిస్సహాయతని వ్యక్తపరిచాను. అతను నా తల మీద మూట ఎత్తినప్పటి నుండి డబ్బు అడగడం మొదలుపెట్టాడు. దయచేసి మీరే న్యాయం చెప్పండి. పేదవాడి మాటలు విన్న బీర్బల్ రెండో వ్యక్తిని, నీవేదైనా చెప్పదలుచుకున్నావా అని అడిగాడు. అవును మంత్రిగారు అన్నాడా వ్యక్తి. బరువు ఎత్తే ముందు నేను ఇతన్ని ప్రతిఫలం అడగ్గా అతను ఏమీ లేదు అన్నాడు. ఇప్పుడు నేను అతన్ని అడుగుతున్నది కూడా అదే, కానీ అతను ఒప్పుకోవడం లేదు అన్నాడు రెండో వ్యక్తి. రెండో వ్యక్తి యొక్క కపట బుద్ధిని గమనించిన బీర్బల్ వీడు పేదవాడిని మాటల్లో పెట్టి వాడి దగ్గర నుండి డబ్బు లాగడానికి ప్రయత్నిస్తున్నాడని అనుకున్నాడు. బీర్బల్ రెండో వ్యక్తితో, బాధపడకు, పేదవానికి బదులుగా నేను నీకు ఏమీ లేదు ఇస్తాను, నాతో రా అన్నాడు. బీర్బల్ ఆ వ్యక్తిని లోపలికి తీసుకువెళ్ళి తాను ఒక కుర్చీ పైన కూర్చున్నాడు. అతన్ని కుర్చీ కింద చూడు, నీకేదైనా దొరుకుతుంది అన్నాడు బీర్బల్. ఆ వ్యక్తి జాగ్రత్తగా అంతా వెతికాడు, కానీ ఏమీ కనబడలేదు. అతను బీర్బల్తో, మంత్రిగారు, అక్కడ ఏమీ లేదు అన్నాడు. బదులుగా బీర్బల్, సబాస్, నీ ఏమీ లేదు కనుక్కున్నావు, ఇప్పుడు దాన్ని తీసుకుని వెళ్ళిపో అన్నాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.